రాశి కన్యా రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. వ్యాపార అభివృద్ధి చక్కగా ఉంటుంది. వచ్చిన ధనాన్ని సద్వినియోగపరచుకోగలుగుతారు. ఉద్యోగంలో కూడా పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. అయితే మనం ఒక 4 అడుగులు ముందుకు వేస్తే ఒక 10 అడుగులు లాగేవారు ఉంటారు. మనసు పరిపరిలుగా గోచరిస్తుంది. వివాహం చేసుకోవాలనుకుంటారు. వివాహ ప్రయత్నాలు ప్రారంభిస్తారు. సంబంధాలు చేదాకా వచ్చి చేజారిపోతూ ఉంటాయి. ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటారు, అది ఇంకో చోట ఖర్చు అవుతుంది. ఇలాగా అన్నీ బాగానే ఉన్నాయనిపిస్తుంది, కానీ ధనం విషయంలోనే అటు ఇటుగా ఉంటుంది. కెరీర్ పరంగా, వ్యాపార పరంగా పేరు ప్రఖ్యాతలు బాగుంటాయి. ఆ విషయంలో ఎటువంటి ఢోకా లేదు. అయితే ధనం విషయంలోనే చాలా జాగ్రత్త వహించాలి. మీకున్న తెలివితేటలకి మంచి అవకాశాలు కలిసి వస్తాయి. అదేవిధంగా ఎన్నడూ ఊహించే విధంగా డబ్బు చేతికి అందడం, అది వ్యాపారపరంగా కావచ్చు, ఉద్యోగపరంగా కావచ్చు, లేదా మీకు రావాల్సిన ధనం తిరిగి రావడం కావచ్చు, ఇటువంటి విషయాల్లో ధనం చేతికి వస్తుంది. వచ్చిన దానిని సక్రమంగా ఉపయోగించడం చెప్పదగినది. ఏదైనా ఉద్యోగం మారాలి అనుకుంటే కొంతకాలం ఆగి ఉండడం చెప్పదగినది. సహోదరి మధ్య మంచి సఖ్యత ఏర్పడుతుంది. అయితే కోపతాపాలకు మీకు దూరంగా ఉండడం చెప్పదగినది. నలుగురితో కలిసి సరదాగా ఉండాలి, నలుగురితో పాటు మనం ఉండాలి అన్న భావన మీకు ఏర్పడుతుంది. రాశ్యాధిపతి దశమాధిపతి అయిన బుధుడు జన్మరాశిలో ఉచ్చస్థితిలో ఉన్నారు. వ్యయాధిపతి అయిన రవి కూడా జన్మరాశిలో ఉన్నారు. ప్రభుత్వ పరంగా రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో మీకు లభిస్తాయి. అదేవిధంగా మీ వాక్చాతుర్యంతో 10 మందిని మెప్పించగలుగుతారు. రాజకీయ రంగంలో ఉన్న వారికి అయితే మంచి పదవి వచ్చే విధంగా గోచరిస్తుంది. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. విదేశాలకు వెళ్ళాలన్న మీ కోరిక నెరవేరుతుంది. అయితే డాక్యుమెంట్ విషయంలో చిన్న ఇబ్బందులు ఉంటాయి. అవేం పట్టించుకోకుండా వాటి విషయంలో కాస్త జాగ్రత్త వహించి సబ్మిషన్ మటుకు జాగ్రత్త చేయండి. అదేవిధంగా ప్రభుత్వం సంబంధించిన విషయ వ్యవహారాలు కావచ్చు, ప్రభుత్వ రంగంలో ఉన్నవారికి సానుకూలమైన ఫలితాలు గోచరిస్తోంది. ట్రాన్స్ఫర్ కానీ ప్రమోషన్ కానీ ఎదురు చూస్తున్న వారికి ఈ వారం వచ్చే అవకాశాలు లేకపోలేదు. అయితే ప్రయత్నం లేకుండా మీరు మటుకు ప్రయత్నం చేయాల్సిందే. అది ఎలాగో ప్రమోషన్ వస్తుంది అని ఎదురు చూడకుండా దానికి సంబంధించిన విషయ వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో మీరే దగ్గరుండి చూసుకోవడం చెప్పదగిన సూచన. వివాహం కోసం ఎదురు చూస్తున్న వారికి వివాహ ప్రయత్నం ప్రారంభించవచ్చు. మంచి సంబంధం కుదురుతుంది. ఎప్పటి నుంచో సంబంధం వచ్చి చేజారిపోయిందనుకో సంబంధం మళ్ళీ తిరిగి రావడం, దాన్ని ఖాయం చేసుకోవడం జరుగుతుంది. అయితే ఆ సంబంధాన్ని 1-2 సార్లు పరిశీలించుకున్న తర్వాతే ముందుకు వెళ్ళడం చెప్పదగిన సూచన. చతుర్థాధిపతి సప్తమాధిపతి అయిన గురువు దశమంలో ఉన్నారు. కెరియర్ పరంగా కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. అన్నీ బాగున్నా కూడా ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. వాటి విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా అనుకూలంగా ఉంది. జీవిత భాగస్వామితోటి విభేదాలు రాకుండా చూసుకోవాలి. ఉద్యోగంలో కొన్ని మార్పులు చోటు చేసుకుంటాయి. ఉద్యోగం మారవలసిన పరిస్థితి కూడా గోచరిస్తోంది. ఏ తప్పు చేయని కూడా నిందపడవలసిన పరిస్థితి గోచరిస్తోంది. దైవ దర్శనాలు ఎక్కువగా చేసుకోవడం, అమ్మవారి అనుగ్రహం కోసం ప్రతినిత్యం లలితా సహస్రనామం పారాయణ చేయడం లేదా వినడం చేయండి. ఆరవలి కుంకుమతోటి, కుబేర కుంకుమతోటి అమ్మవారికి అష్టోత్తరం పూజతో ప్రతిరోజు ఇంట్లో చేయండి. తద్వారా మంచి ఫలితాలు ఉంటాయి. అయితే కెరియర్లో ఎవరు మీకు ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టినా అది దైవానుగ్రహం వల్ల, మీ తెలివితేటలు అనుకోవచ్చు, సమయస్ఫూర్తి వల్ల కావచ్చు, ఎవరు మిమ్మల్ని ఏమీ చేయలేని విధంగా ఉంటుంది. ధైర్య సాహసే లక్ష్మి అన్నట్టుగా మీకున్న ధైర్యాన్ని, మీరు ఇంట్లో ఎంత ధైర్యంగా ఉంటారో అదేవిధంగా బయట కూడా అంతే ధైర్యంతో ముందడుగు వేయండి. తద్వారా మంచి ఫలితాలు ఉంటాయి. ఇంట్లో ధైర్యంగా ఉండి బయటికి వెళ్తామో ఏమైనా అనుకుంటారేమో, ఏమంటారో అన్న భావన ఏర్పడుతుంది. అది ఉద్యోగంలోనూ వ్యాపారంలోనూ మీరు ఏవైతే చేయదలుచుకున్నారో ఒక స్పష్టమైన నిర్ణయానికి వచ్చి ముందుకు వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం లక్ష్మీ తామరతో దీపారాయణ చేయడం, అదేవిధంగా సుబ్రహ్మణ్య స్వామి వారికి అభిషేకం చేయడం చెప్పదగినది. 6 రాహు ఉన్నారు. ఆరోగ్యరీత్యా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ద్వితీయ అష్టమాధిపతి అయిన శుక్రుడు వ్యయంలో ఉన్నారు. వినోదాల్లో పాల్గొంటారు. విహారయాత్రలు చేస్తారు. ఖర్చులు కూడా అధికంగా గోచరిస్తుంది. ఏదైనా సరే మనం బాగుండాలి, నలుగురు బాగుండాలనే భావంతో ఖర్చు చేయడం జరుగుతుంది. ఖర్చుల విషయంలో కాస్త ఆచితూచి వ్యవహరించండి అంతే.
ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 8, కలిసి వచ్చే రంగు లైట్ ఎల్లో. ఏదైనా పని మీద బయటకు వెళ్ళినప్పుడు బుధవారం నాడు కానీ శనివారం నాడు కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.